మనం చిన్నప్పటి నుంచి ఒక పద్యం చాలా సార్లు విన్నాము. ఏంటంటే, కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంభైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఒక ఇద్దరు వ్యక్తులంట స్నేహితులుగా ఉన్నంత వరకు వాళ్ళ లోపాలు ఏవి కూడా లోపాలలాగా కనిపించవట. స్నేహితుడు తప్పు చేసినా ఒప్పుగానే కనిపిస్తుందట. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలగనేరవు. వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. నేరం ఎంచడట అతడి లోపల. ఒక్కసారి ఆ స్నేహం చెడిందా, కూరిమి విరసంభైనను అంటే ఆ స్నేహం ఒక్కసారి గనక చెడిందా, ఇంకా వాడు ఏం చేసినా తప్పే కనిపిస్తుందట. పాపం మన గురించి కాకుండా అతను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు ఎవరితోనో, కానీ నా గురించే కావచ్చు అని చెప్పి అతను మాట్లాడిన దాన్ని కూడా తప్పు పడుతూ ఉంటామన్నమాట. ఈ పద్యము చాలా మందికి తెలుసు, చిన్నప్పటి నుంచి చాలా సార్లు వింటున్నాం. ఈ వేమన, సుమతి పద్యాలు, శతక పద్యాలు అన్ని కూడా జీవిత సత్యాన్ని నేర్పిస్తాయండి. మనకి పెద్ద పెద్ద గ్రంథాలే చదవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎలా ఉండాలో కొన్ని చిన్న పదాలను ఉపయోగిస్తూ చక్కని పద్యాలు రాసి మన జీవిత సత్యాలను అన్నింటినీ కూడా నేర్పించారు మన పెద్దలు. ఈ పద్యం చూడండి ఎలా ఉంటుందంటే, కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. కమలములు అంటే తామర పువ్వులు సూర్యరశ్మి పడినప్పుడు మాత్రమే ఔషధ కాంతులతో చక్కగా విచ్చుకుంటాయన్నమాట. కానీ అవే సూర్యకిరణాలు మొక్క పైన ఉన్నప్పుడు ఏ సూర్యకిరణాల ద్వారా అయితే కమలము విచ్చుకుందో ఆ మొక్క నుండి పక్కకు తప్పుకోగానే అవే సూర్యకిరణాల ద్వారా ఆ కమలము వాడిపోయింది అని చెప్తున్నారనమాట. ఇక్కడ అర్థం ఏంటంటే, కొంతమంది స్నేహితులు ఉంటారట జీవితంలో. వాళ్ళు మనతో ఉన్నంత వరకు జీవితం అంతా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి కొంచెం స్థానచలనం జరిగో, ఒక గొప్ప స్థాయికి వెళ్ళడము, లేకంటే మనం తక్కువ స్థాయికి పడిపోవడం, ఇలా ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ స్థానం మారిందనమాట. వాళ్ళ స్థానం మారగానే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు తెలియకుండానే నెమ్మదిగా ఆ మిత్రులే కాస్త మనకు శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు అక్కడ అనమాట. నిజమే కదండి, కొంతమంది మనతో స్నేహంగా ఉంటారు, వాళ్ళు ఉన్నత స్థాయికి రాగానే, లేదంటే మనం అనుకోని పరిస్థితిలో తక్కువ స్థాయికి పడిపోగానే మనతో వాళ్ళ ప్రవర్తన విధానం మారిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఆ కమలము చక్కగా తన స్థానంలో తాను ఉన్నప్పుడు అదే సూర్యరశ్మి తనని విచ్చుకునేలాగా చేసింది. తన స్థానం మారినప్పుడు అదే సూర్యరశ్మి ఆ కమలంని వాడిపోయేలాగా చేసింది అనమాట. ఈ జీవిత సత్యాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ పద్యంతో మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.